ముఖ్యమంత్రి ఎడప్పాడి కె పళనిసామి బల పరీక్షలో నెగ్గారు. మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం వర్గీయులు వ్యతిరేకించినా, తన శిబిరంలో ఉన్న కొంతమంది ఎమ్మెల్యేలు అసంతృప్తిగా ఉన్నట్టు వార్తలు వచ్చినా, ప్రతిపక్ష పార్టీలన్నీ వ్యతిరేకంగా ఓటు వేసినా పళనిసామి సభలో మెజార్టీ నిరూపించుకున్నారు. శనివారం ప్రత్యేకంగా సమావేశమైన తమిళనాడు అసెంబ్లీకి మొత్తం 230 మంది ఎమ్మెల్యేలు హాజరయ్యారు. దాంతో ప్రభుత్వం నిలబడాలంటే 117 ఓట్లు కావాల్సి వచ్చాయి. వారిలో పళనిస్వామికి మద్దతుగా 122 మంది ఎమ్మెల్యేలు ఓటు వేశారు. దాంతో పళనిసామి అసెంబ్లీలో కూడా తన బలాన్ని నిరూపించుకున్నట్లయింది. బలపరీక్ష సందర్భంగా సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. పన్నీర్ సెల్వం వర్గానికి మాట్లాడే అవకాశం ఇవ్వాలని, అలాగే రహస్య ఓటింగ్ నిర్వహించాలని పన్నీర్ సెల్వం వర్గంతో పాటు డిఎంకే, కాంగ్రెస్, ముస్లిం లీగ్ కూడా డిమాండ్ చేశాయి. అయితే పళనిసామి వర్గం మాత్రం బహిరంగ ఓటింగ్ కే పట్టుబట్టింది. స్పీకర్ ధనపాల్ తొలుత ముజువాణి ఓటింగ్ చేపట్టి తర్వాత డివిజన్ ఓటింగ్ చేపట్టారు. దాంతో బహిరంగ పద్ధతిలో నిర్వహించారు. ఈ సందర్భంగా అసెంబ్లీ తలుపులు మూసేశారు.